హలో గైస్, సండే స్పెషల్గా స్కూల్ ఉందని చెప్పి వచ్చిన పిల్లలందరినీ కూడా సండే పూట నీళ్ళు అని చెప్పిస్తే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్గా వాళ్ళ బడ్జెట్ కూడా అలానే ఉంది. నేను ఇంకా స్పెషల్ ట్రేడింగ్ సెషన్ పెట్టేస్తే అబ్బో ఏం ప్లాన్ చేయబోతున్నారో, ఏం అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయని చెప్పేసి మైండ్లో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. బట్ ఇన్ రియాలిటీ అక్కడ ఏమీ లేదు. అసలు మేజర్ హైలైట్స్ బడ్జెట్లో అంటూ అసలు ఏమీ లేవు. చాలామందికి అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎక్స్పెక్టేషన్స్ లేకపోతేనే నిర్మలా సీతారామన్ గారు ఇంత డిసప్పాయింట్ చేయగలిగారంటే, ఫుల్ ఎక్స్పెక్టేషన్స్లో కనుక ఉన్నట్టయితే మార్కెట్ ఏ రేంజ్లో రియాక్ట్ అయ్యేదో ఇంకా మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నా. ఇంకా ఎఫ్ఐఎస్ వచ్చేపాటికి వాళ్ళు మార్కెట్లో లేరు, వాళ్ళు హాలిడేలో ఉన్నారు. రేపు మళ్ళీ వాళ్ళు రిటర్న్ అయిన తర్వాత చూసుకుంటారు కదా, ట్యాక్సెస్ అవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు కదా. వాళ్ళు మళ్ళీ ఇనీషియల్ అవర్స్లో మనకు బాగా ప్రెషర్ పడే పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. అండ్ రిలేటెడ్ టు డిఫెన్స్ వచ్చేపాటికి నేను అనుకున్నా, జియో పాలిటిక్స్ రిలేటెడ్గా ఇంత యాక్టివిటీ బయట జరుగుతుంది కదా, డిఫెన్స్ రిలేటెడ్గా చాలా మేజర్ పుష్ ఇవ్వాలి కదా, ఎంతో అలొకేషన్ పెంచాలి కదా అని చెప్పి అనుకున్నా. కానీ ఆవిడ చదువుతున్న టైంలో నేను మిస్ అయినా లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ డిఫెన్స్ రిలేటెడ్గా ఏం పెద్ద అనౌన్స్మెంట్స్ నేను చూడాల. అందుకే డిఫెన్స్ స్టాక్స్ కూడా చాలా దారుణంగా రియాక్ట్ అయ్యి చాలా క్రాష్ అయిపోయినాయి. కానీ అరౌండ్ 340 ఆ టైంకి కొన్ని నేను చెక్ చేసుకున్నాను పోర్టల్స్, అఫీషియల్ పోర్టల్స్. అక్కడ డిఫెన్స్ బడ్జెట్ వచ్చేటప్పటికి దాదాపు 15% స్పైక్ అయిందని చెప్పేసి నేను చూశాను అనమాట. ఆ సర్క్యులర్ కూడా షేర్ చేస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఎస్జీపీ రిలేటెడ్గా వీళ్ళు కొన్ని చేంజెస్ చేశారు. అవేంటంటే, ఎవరైతే గవర్నమెంట్ నుంచి కానీ ఆర్బీఐ నుంచి కానీ డైరెక్ట్గా కొంటున్నారో అండ్ హూఎవర్ ఆర్ క్యారింగ్ టిల్ ద మెచ్యూరిటీ, వాళ్ళకి మాత్రమే ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయంట. ఎవరైతే థర్డ్ పార్టీ ఎక్స్చేంజెస్ నుంచి ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి ఇక్కడ నుంచి ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవంట. అది వచ్చేప్పటికి న్యూ చేంజ్. ఇంకా చాలా తక్కువే ఉన్నాయి అనౌన్స్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్స్ రిలేటెడ్గా, టీసీఎస్లో కొన్ని చేంజెస్ అవే ఉన్నాయి. పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్గా కూడా లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ రిలేటెడ్గా ఏం అసలు అనౌన్స్మెంట్స్ ఏమి రాలేదు. ఎస్టీటీ వచ్చేప్పటికి హైక్ చేశారు. సో మీ వ్యూస్ ఏంటి? అసలు మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా? అసలు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కింద మీ వ్యూస్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో లైక్ కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.